అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన సందర్భంగా అక్కడి నుంచి మరింత సమాచారాన్ని వివరించేందుకు మా ముగ్గురు ప్రతినిధులు అక్కడి నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, అలాగే రాజ్ కుమార్, బిందు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందు బిందుని అడుగుదాం. బిందు, ఈరోజు చూస్తూ ఉన్నాం దేశం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. ప్రతి ఆలయం దగ్గర కూడా ఒక కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. స్వయంగా మీరు అయోధ్యలో ఉన్నారు, అక్కడ ఎట్లాంటి సంబరం కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? అంతా రామమయం, జగమంతా రామమయం అని మనం పాడుకున్నాం, విన్నాం. అది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్న క్షణాలు ఇవన్నీ కూడా. ఒకవైపు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేశారు. వేల మంది సాధువులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి సంబంధించిన ప్రముఖులు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. నా వెనకాల కనిపిస్తున్న ఈ మార్గం ద్వారానే ప్రముఖులంతా కూడా ఇప్పుడిప్పుడే ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మెల్లగా అయోధ్యని వీడి వెళ్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా సామాన్య భక్తులు. కొంత పోలీస్ ఆంక్షలు సడలించడంతో వీళ్ళంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. అనుశ్రీ, బాలరాముణ్ణి మేమెప్పుడు దర్శించుకుంటాం అని వీళ్ళంతా కూడా నిరీక్షిస్తున్నారు అని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ బాలరాముడి దర్శనం కోసం వీళ్ళంతా కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నేనున్న ఈ మార్గం అంతా కూడా రామ్ పథ్గా పిలుస్తారు. ఇక్కడ నా వెనక మీకు ప్రదర్శనలు కూడా కనిపిస్తుంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి పలు కళా బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. వాళ్ళంతా కూడా తమ రాష్ట్ర ప్రదర్శనలు ఇస్తున్నారు. నేను ఛత్తీస్గఢ్ కళా బృందంతో ప్రస్తుతం ఉన్నాను. ఛత్తీస్గఢ్ కళ ప్రదర్శిస్తున్నారు వీళ్ళంతా కూడా. ఒక్కసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్ से हैं आप? छत्तीसगढ़ से हैं? छत्तीसगढ़ से हैं ये? हाँ, छत्तीसगढ़ से हैं? नहीं, वेस्ट बंगाल। वेस्ट बंगाल। हाँ। क्या है ये आर्ट क्या है? छो डांस है। छो डांस। हाँ, ओके। ये वेस्ट बंगाल का छो डांस है जो रामायण महाभारत से लेके इसको बनाया जाता है। मतलब पार्ट उसका जो ड्रामा करते हैं वही है छो डांस। ఓకే, రామాయణ మహాభారతాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ షో డాన్స్ ని చేస్తారు అని కూడా చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఆర్ట్ ఇది. అదే రకంగా ఈ ఒక్కటి మాత్రమే కాదు, ఇక్కడ స్టేజెస్ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక రాష్ట్రానికి సంబంధించిన కళని వీళ్ళంతా కూడా ప్రదర్శిస్తున్నారు. చాలా మంది వాలంటీర్స్ అంతా కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక్కసారి ఈ విగ్రహం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత విగ్రహంలో కనిపించిన కళ చూసి అందరూ కూడా ఆకర్షితులయ్యారు అని కూడా ప్రధానంగా ఇక్కడ ఒక మాట మనకి వినిపిస్తోంది. దశావతార రూపాలన్నీ కూడా ఈ విగ్రహం చుట్టూ కూడా ప్రత్యేకంగా చెక్కారు శిల్పులు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలు, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాల్ని వీటన్నింటినీ కూడా శ్రీరాముడి విగ్రహం చుట్టూ ఉండే గోపురం లాంటి ప్రదేశంలో కూడా దీన్ని చెక్కారు. హనుమంతుడు, గరుడ పక్షి ఉండే విధంగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ మొత్తం కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత జటాయు దర్శనం చేసుకున్నారు. జటాయు ఎంత ప్రముఖమైన పాత్ర పోషించారు రామాయణంలో అన్నది మనందరికీ తెలిసిందే. అటువంటి జటాయుని కూడా దర్శించుకున్నారు. ప్రధాని తన స్పీచ్లో కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పారు. ఇది ఒక కాలచక్రానికి ఒక ఆరంభం అని కూడా ఆయన చెప్పడం మనకి ప్రధానంగా కనిపించింది. కొంత ఆలస్యమైంది ఈ ఆలయ నిర్మాణం అనే ఒక ఆవేదన కూడా ఆయన గొంతులో మనకి ఈరోజు ఆయన స్పీచ్లో మనకి కనిపించింది. 500 ఏళ్ల నాటి నిరీక్షణ ఫలించింది అంటూ కూడా ఆయన కొంత ఉద్వేగానికి లోనయ్యారు. ఒక మహాశకం ఆరంభమైందని కూడా చెప్తున్నారు. సో జనవరి 22 ఒక తేదీ మాత్రమే కాదు, కాలచక్రంలో ఒక కొత్త ఆరంభం అనేది ప్రధాని నోట మాటగా మనం విన్నాం. మన వెనకాల మనకి VIP మూమెంట్ కూడా కొంతవరకు కనబడుతుంది. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రోజుని ఒక దీపావళిగా జరుపుకోవాలి అని కూడా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా దీన్ని అదేవిధంగా ఒక రకమైన పిలుపునిచ్చింది. సో దీపావళిగా జరుపుకోవాలి, ప్రతి ఇంటా ఈరోజు దీపం వెలగాలి అని చెప్తున్నారు. దానికి ప్రతీకగా సరయూ నది ఒడ్డున ఈరోజు 10 లక్షల దీపాలతోటి ఒక ప్రత్యేకమైన దీపావళి పండుగను అయోధ్య నగరం మొత్తం కూడా జరుపుకుంటోంది. మొత్తం దేశం నలుమూలల నుంచి ఉన్న
ప్రజానీకం కావచ్చు, రామ భక్తులు కావచ్చు, రాముణ్ణి తమ గుండెలో నింపుకున్న వారు కావచ్చు, మొత్తం అంతా కూడా ప్రస్తుతం మనకి అయోధ్యలో కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. రామనామ స్మరణతోటి, అదేవిధంగా ఈ భజనలతోటి, కీర్తనలతోటి అయోధ్య నగరం మొత్తం కూడా మారుమోగిపోతోందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మోహన్ భగవత్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్కరుగా అయోధ్యని వీడి వెళ్తున్నారు. ఇక సామాన్య భక్తులు తీసుకుంటే కనుక ఆ శ్రీరాముని దివ్య మంగళ రూపాన్ని దర్శించుకోవాలి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ బిందు. రాంపద్, అయోధ్యలో ఉన్నటువంటి రాంపద్లో ఉన్న సందడి అది. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ వెంకటేష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, మీరు ఉన్న ప్రాంతంలో ఎట్లాంటి సందడి కనిపిస్తోంది? ప్రపంచం అంతా పండగ చేసుకుంటున్న తరుణంలో ఈ సాయంత్రం దీపావళిని మరోసారి చేసుకునే అవకాశం ఉంది. మరి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏంటి విశేషాలు? ఖచ్చితంగా ప్రపంచంలోని హిందువులంతా ఈరోజు పండగలా జరుపుకుంటున్నారు. అయోధ్యలో ఒక చారిత్రక ఘట్టం పూర్తయింది. ఆ నేపథ్యంలో అయోధ్య అంతా కూడా దీపావళి లాంటి సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లోనే ప్రస్తుతం నేను సరయూ నది ఒడ్డున ఉన్నాను. ఈ సరయూ నది ఒడ్డులోనే రాముడి జీవితం అంతా ఉంది. రాముడి జీవితం అంతా ఈ సరయూ నదితో అల్లుకొని ఉంది. ఈరోజు బాలరాముడు మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి నేపథ్యంలో రాముడికి స్వాగతం పలుకుతూ అయోధ్య వాసులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సుమారు 10 లక్షలకు పైగా దీపాలను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సరిగ్గా 6 గంటలకు ఈ దీపాలన్నిటిని కూడా ఇక్కడ వెలిగించబోతున్నారు. బాలరాముడికి స్వాగతం పలకబోతున్నారు. ఒక దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఆ మేరకు అయోధ్యలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అయోధ్య అంతా కూడా ఒక దీపావళి వాతావరణం కనబడుతుంది. రాజ్ కుమార్, ఖచ్చితంగా వెంకటేష్, మనం చూసుకోవచ్చు. సో దీపాల్లో కూడా అంటే యావత్ భారతావని, యావత్ ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా పులకరించిపోయింది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఇక్కడంతా కూడా మధ్యాహ్నం వరకు అంతా కూడా ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమాలతో యావత్ ప్రపంచం అంతా పులకరిస్తే, ఇప్పుడు సాయంత్రం ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ కూడా ప్రతి ఇంట్లో, ప్రతి గుడిసెలో, ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో, ప్రతి బిజినెస్ కార్యక్రమాలు జరిపేటువంటి ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దీపోత్సవం జరుపుకోవాలి, దీపారాధన చేయాలనేటువంటి పిలుపిచ్చారు. ప్రతి ఇంటి ముందు, రోడ్డు ముందు ముగ్గులు వేయాలి, దీపారాధన చేయాలి అని చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. మనం ఉన్నటువంటి రామ్ ఘాట్ లో దాదాపుగా ఈ మొత్తం 51 ఘాట్లు ఉన్నాయి. సరియు నది చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైనటువంటి సరియు నది ఈ పాయల పొంటి. సో పక్కనే ఉన్నటువంటి ఇక్కడ దీపాలన్నీ అలంకరిస్తున్నారు. 50 ఘాట్లో దాదాపుగా 10 లక్షల దీపాలని ఇక్కడ 10 లక్షల దీపాలతో అలంకరిస్తున్నారు. ఇక ప్రతి ఇంట్లో కూడా ఒక ముగ్గు వేయాలి. సరయూ నది అంటున్నారు. సో సరయూ నది తీరం అంటేనే రాముడితో అనుబంధం ఉన్నటువంటి, దేశంలో అనేక నదులున్నాయి కానీ సరయూ నదికి ఉన్నటువంటి పవిత్రత ఖచ్చితంగా మరింత గొప్పదనేటువంటి ఒక వాదన ఉంది. ఖచ్చితంగా రాముడు త్రేతాయుగం నాడు రాముడు జన్మించి ఆ సందర్భంలో ఈ కోసల రాజ్యంలో ఉన్నటువంటి కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పటి నుంచి కూడా ఈ ధార, ఈ సరయూ నది ధార ప్రవహిస్తుంది. సో ఈ సరయూ నది అనేది రాముడి జీవితానికి ఒక చారిత్రక సాక్ష్యం. సో ఈ చరిత్రకు సాక్ష్యంగా ఉన్నటువంటి సరయూ నది ఒడ్డున ఈరోజు మరొకసారి 550 సంవత్సరాల తర్వాత బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడంతో సరయూ నది కూడా ఉప్పొంగిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అంటే సరయూ నదికి సంబంధించినటువంటి ఇలాంటి ఈ చల్లని వాతావరణంలో ఇంత పవిత్రమైనటువంటి వాటర్ లో స్నానం చేస్తే ఖచ్చితంగా పుణ్యం వస్తుందని చెప్తారు వెంకటేష్. సో చాలా మంది ఎంతో, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకు చాలా మంది కాల్ చేస్తున్నారు, ఇంత పవిత్రమైనటువంటి జలాలను మా ఇంటికి తీసుకురావద్దాము, కనీసం రెండు చిలకరించే 2 చుక్కలైనా సారు మా జీవితం అనేది పావనం అయిపోతుందని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఈ దీప కాంతులకు సంబంధించి కూడా. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అన్ని దీపకాంతులు కూడా జై రామ్, శ్రీరామ్ అంటూ పెడుతున్నదాన్ని చూస్తే? ఖచ్చితంగా మీరు అన్నట్టు నది, సరయూ నది నీళ్లే కాదు, అయోధ్యలో ఉన్నటువంటి మట్టి రాళ్లను కూడా తీసుకురావాలని మాకు ఫోన్లు వస్తున్నాయి. సో అయోధ్యలో ఉన్నటువంటి రాముడు ఇక్కడ నడిచాడు, త్రేతాయుగంలో నడిచాడు, ఆయన చరిత్ర ఉంది. సో అటువంటి చరిత్రకు సాక్ష్యంగా ఉన్నటువంటి సరయూ నది నీళ్లను తీసుకెళ్తే తమకు పుణ్యం దక్కుతుందనేటువంటి ఒక విశ్వాసం ఉంది. సో ఆ విశ్వాసాలకు ప్రతీక ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అభిప్రాయపడ్డారు. కేవలం విగ్రహానికి ప్రాణ ప్రతిష్టమే కాదు, భారతదేశంలో నివసిస్తున్న
విశ్వాసాలకు కూడా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ ఉంచినటువంటి ఒక్కొక్క దీపం అనేది ఒక్కొక్క ప్రజలకు సంబంధించినటువంటి జీవితాల్లో, ముఖ్యంగా అయోధ్య వాసులు వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపిందని చెప్పుకోవచ్చు. ఒక ఆధ్యాత్మిక కేంద్రం కనుక అభివృద్ధి చెందితే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. జీవిత లైవ్లీహుడ్లు కూడా మారిపోతాయి అనేటువంటి ఒక సింబాలిక్ గా ఉంటుంది. ఖచ్చితంగా 550 ఏళ్ల నుంచి అయోధ్య అంతే పూర్తి వివాదాలతో నిండి ఉంది. ఈ రోజు జరిగినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్టతో అయోధ్య రూపురేఖలే మారిపోతున్నాయి. 2031 కల్లా 85,000 కోట్ల రూపాయలతో అయోధ్యను మాస్టర్ ప్లాన్ తో డెవలప్ చేయబోతున్నారు. సో అయోధ్య గతంలో త్రేతాయుగంలో ఏదైతే చెప్తుంటారో రామరాజ్యం అంటే ధనధాన్యాలతో రాసులతో తులతూగుతుంటుంది, ఎలాంటి కష్టాలు ఉండవు. సో మళ్ళీ అటువంటి త్రేతాయుగం నుంచి ఒక్కసారిగా మనం కలియుగంలోకి వచ్చాం. సో కలియుగంలో జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అయిపోయింది. ఇక ఇదంతా కూడా వెలుగులే, అందరి జీవితాల్లో వెలుగులు ఉంటాయని చెప్పడానికి సింబాలిక్ గా వెలుగుల్ని చూపించే విధంగా దీపాలంకరణ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ పూర్తయింది. ఇప్పుడు ఈ రోజు మాత్రం కేవలం వివిఐపీలకు, సినీ వ్యాపార రాజకీయ దిగ్గజాలకు ఈ రోజు ఆహ్వానం అందింది. కానీ రేపటి నుంచి, ఈ నెల 23వ తేదీ రేపటి నుంచే సామాన్య భక్తులు కూడా రాముడిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా శ్రీరామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ అనేటువంటి వెబ్సైట్ ఉంది మన టీటీడీ తరహాలోనే. సో ఆ వెబ్సైట్ ద్వారా 2 స్లాట్లు ఉంటాయి. ఆ 2 స్లాట్లలో బుకింగ్ చేసుకుని వారందరూ కూడా భగవాన్ రామ్లల్లాను దర్శించుకోవచ్చు. ఉదయం 6:30కు జాగరణ హారతి ఉంటుంది, ఆ తర్వాత శృంగేర హారతి ఉంటుంది. సో ఇదొక మార్నింగ్ టైం, అలాగే ఈవినింగ్ టైంలో కూడా హారతి ఉండబోతుంది. కేవలం అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళకే కాదు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు నేరుగా వాళ్ళకి దర్శనం కల్పించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా డెఫినెట్ గా భక్తులు నేరుగా వచ్చి కూడా సందర్శించుకునేటువంటి వీలుంటుంది, దర్శించుకునే వీలుంటుంది. చాలా మందిని ఈ రోజు ఆంక్షలు పెట్టారు, ఈ రోజు రావద్దన్నారు. సో రేపటి నుంచి భగవాన్ రామ్ లల్లాను దర్శించకపోతున్నారు. సో అయోధ్య వాసులందరూ కూడా ఇక్కడ భగవాన్ రామ్ లల్లాకు భవ్యమైన దివ్యమైన స్వాగతం పలికేందుకు ఇక్కడ ఒక దీపోత్సవం జరగబోతుంది, ఒక దీపావళి జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ అండ్ రాజ్ కుమార్.